ఇప్పుడు నరసింహారావు గారంటే ఒక మహాప్రవచనకర్త, అవధాని మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతారు. నిజంగానే ఇప్పుడు ప్రత్యక్షం అయ్యారు గరికపాటి నరసింహారావు గారు. వారు సాగర ఘోష కావ్యం 1050 పద్యాలని రచించి సభాముఖంగా 1050 పద్యాలని ధారణ చేసి ఒప్పచెప్పారు. వారికి ధారణా బ్రహ్మ రాక్షసుడు అనే బిరుదు అందించారు. ముఖ్యంగా ఏంటంటే బిరుదుల్లో మంచి మంచి ఉంటాయి. రత్నాకర, అవధాన స్తోతాకర, సభాస, కానీ ధారణా బ్రహ్మ రాక్షసుడు అని అంటంలోనే ప్రత్యేకత ఉంది వారికి. ముఖ్యంగా గరికపాటే కదా అంటే ఒక మంచి పద్యాన్ని అందించారు వారు. అట్లాగే ఎన్నో పద్యాలను, ఎన్నో విశేషాలను అందించి నవజీవన వేదం అని టీవీలో అనర్ఘళమైన ఉపన్యాసాన్ని, అనేకమైన సెంటిమెంట్లని తూర్పారబడుతూ పక్కవాడు ఫ్రెండు బాగుండకపోతే పలకరించడానికి మా కోడలు నీళ్ళు వసుకుందండి అనే వంకలు చెప్పేవాళ్ళని ఉతికి ఆరేస్తున్నారు నరసింహారావు గారు. ముఖ్యంగా మనకి ఆధ్యాత్మికత కన్నా సెంటిమెంట్ల యొక్క దుష్ప్రభావం మన సమాజం మీద ఉంది. వాటిని తూర్పారపడుతున్నవారు నరసింహారావు గారు. వారు నవజీవన వేదం ద్వారా అట్లాంటి ప్రవచనకర్తని ఈనాడు మనం వేదాంత భేరి, భేరి అంటే దుందుబి, అది మోగించటానికి విచ్చేశారు శ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. మహాసహస్రావధాని, పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గుప్తా గారిని, అరవింద్ బాబు గారిని కూడా వారి వెంబట ఉండి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ప్రజానాయకులు అరవింద బాబు గారు, చెదలవాడ అరవింద బాబు గారు. వారికి కూడా కొద్ది కవిత్వం రావాలి, ఎందుకంటే ఇంటి పేరు చెదలవాడ కాబట్టి. మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, ఎర్రాప్రగడ ఇంటి పేరు చెదలవాడ. సేవకి మారు పేరు నర్సరావుపేట ఎస్టేషన్ కళాశాలే కాదు, గుడికి బడికి వారిచ్చే చేయూత అనాదిగా వస్తున్నది. దాని వారసత్వాన్ని ఒడిసి పట్టుకొని మరింతగా పెంచిన వారు శ్రీ నాగేశ్వర సుబ్బరాయ గుప్తా గారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా కోరింది వెంటనే మీ ఇష్టం, నాకు చేతైంది మొత్తం చేసేస్తున్నారు గుప్తా గారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. శ్రీ ఆధ్యాత్మిక తరంగిణి సంయుక్తంగా నాగేశ్వరపు రామారావు గారి ట్రస్ట్ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసే మీ అందరికీ పేరు పేరున స్వాగతం. ఎమ్మెల్యే గారిని సన్మానం చేయవలసిన కోరుతున్నా. ప్రవచన ధారలోకి వెళ్దాం. హరి ఓం. 2025 సంవత్సరం జూలై నెల 26వ తేదీ నర్సరావుపేటలో శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో జరుగుతూ ఉన్న శంకరాచార్య రచించినటువంటి వేదాంత భేరి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ.
రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని. అమ్మా, రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని ప్రపంచమంతయు తప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. అమ్మా, రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని ప్రపంచమంతయు తప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. చిప్పిలు నశ్రుబిందువులు రెప్పల తుమ్మెదల్ మధుకరీయము బోని ప్రపంచమంతయు తప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. చిప్పిలు అశ్రుబిందులభిషేకము చేయగా నీ పదంబుజంబప్పుడు కానుపించినది అమరో. నీ పదంబుజంబప్పుడు కానుపించినది అమరో. నాకు కొరంతలేదికన్ అమరో, నాకు కొరంతలేదికన్. భూమండలానికి మరొక అందమైన పేరు వసుధ. వసుధ అంటే భూమి. ఎందుకంటే వసుంధర అయితే ఇది వసుధ అంటారు, వసుంధర అని కూడా అంటారు. వసుంధర అన్న భూమి. వసువు అంటే రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, నవరత్నాలన్నింటినీ వసువులు అంటారు. ఇవన్నీ భూమిలో దొరుకుతాయి. ఇవన్నీ మొత్తానికి మూలస్వరూపం మట్టే. ఆశ్చర్యకరమైన విషయం, ఎంత వజ్రమైనా దానికి మూలం మట్టి. ఇంకా వజ్రానికి చెప్పాలంటే బొగ్గు, మసిబొగ్గు వజ్రంగా మారింది. మనం మారవా? నమ్మకం పెట్టుకోవాలి. మనిషి తన మీద తనకి నమ్మకం పెట్టుకోవాలి. మసిబొగ్గు వజ్రంగా మారింది. మనిషి మారడా? ఎందుకు మారడు? ఆ మనిషి అనుకోవాలి మారాలి 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 అంటే ఖచ్చితంగా మారతాడు. ఆయన అనుకుంటే మారతాడు, మనం అనుకుంటే మార్చలేం. అది తేడా. కానీ మసిబొగ్గు వజ్రంగా మారింది. ఆ వస్తువులన్నింటినీ మట్టి రూపంలో ఉన్న వాటిని రకరకాల రాతి పొరల మధ్యలో కరిగించి 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 అనేక రకాల ఉష్ణోగ్రతల దగ్గర వేడి చేసి మార్చేసి మొత్తం మీద భూమి మనకి బంగారంగాను, వెండిగాను, రాగిగాను, ఇత్తడిగాను, ఇనుముగాను, అలాగే వజ్రాలుగాను, మాణిక్యాలుగాను, వేడూర్యాలుగాను అందించింది. ఇటువంటి వసుధలో మీరు గమనిస్తే ఆ 3 అక్షరాలకి భూమి అని అర్థం కదా. అందులో వసుధలో సు తీసేయండి, వధ. అది ఇవాళ బాగా జరుగుతుంది విపరీతంగా. మోసాలు, వంచనలు, ద్రోహాలు, ఒకరికొకరు అన్యాయం చేసుకోవడాలు సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాయి. ఈవేళ ఏం కొత్త కాదు. ఇదివరకు కనీసం అన్యాయం చేసో మోసం చేసో వదిలేసేవారు. ఇప్పుడు చంపేస్తున్నారు ఏకంగా, మొత్తం లేపాయి. ఇదివరకు అత్యాచారమే జరిగేది, ఇప్పుడు అత్యాచారం జరుగుతుంది. ఆడాళ్ళ విషయంలో కాదు, నమశివాయ, మగాళ్ళ విషయంలోనూ అంతే జరుగుతుంది. మనకు అడ్డంగా ఉన్నాడు లేపే అంతే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నాకు పత్రికలు చదివినప్పుడల్లా అనిపించేది, ఈ చంపేసే వాళ్ళకి ఈ మాత్రం లాజిక్ తెలియదా అనుకుంటాను. దొరికిపోతారని తెలియదా? మరణశిక్ష పడుతుంది, పోని మరణశిక్ష పడకపోయినా జీవితాంతం శిక్ష పడుతుంది. ఇంకేముంటుంది? సంసారం కానీ, సమాజం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా అయిపోయినట్టే కదా. అంత దొరకమని ఎలా అనుకుంటారు? రావణాసురుడు దొరకలేదా? హిరణ్యకశ్యపుడు దొరకలేదా? హిట్లర్ దొరకలేదా? నెపోలియన్ దొరకలేదా? ఎవడు దొరకలేదండి ప్రపంచానికి. ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని చరిత్రలు విన్నా మనుషులు రావలసిన మార్పు ఏమిటి అంటే, ఇవి ఎందుకు చెప్పారు, నేనేం చేస్తున్నాను, వాళ్ళంత శిక్ష అనుభవించినప్పుడు అంత పెద్దవాళ్ళు నేను అనుభవించనా, నేను అంతకంటే పెద్దవాడినా? ఈ ఆలోచన మనిషిలో వస్తే 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు కాదండి, ₹1 కోటి కూడా అనవసరమే. ఎందుకు వచ్చిందనుకుంటాడు ఇక్కడ. ₹1 కోటి కూడా అనవసరమే. ఎక్కువండి, ఎందుకండి, నేను ఏం చేసుకుంటానండి ఇవన్నీ అంటే. ఇవాళ కోటి ఎక్కడ ఎవరికి ఆండడం లేదు అసలు. కోటి అంటే అర్థం ఎన్ని కోట్లు, అది కూడా 100 కోటే. 100 కోట్లు దాటితేనే ఆస్తి. 2 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు 3 కోట్లే ఉందా? మావాడు బెట్టింగ్లో పోగొట్టిందే 2 కోట్లు అని చెబుతున్నాడు ఎవడైనా. మా అబ్బాయి బెట్టింగ్లో పోగొట్టింది 2 కోట్లు, నువ్వే పెద్ద 2 కోట్లు కట్నం ఇస్తానంటావు ఇక్కడ పెళ్ళికోటికి. వాడు ఇప్పటికే 2 కోట్లు పోగొట్టాడు. ఇంక అమ్మాయిని ఇస్తే ఏం చేస్తాడో చూడాలి.
మావాడు బెట్టింగ్లో పోగొట్టిందే 2 కోట్లే, నువ్వు 2 కోట్లు కట్నం ఇస్తానంటే 200 కోట్లు ఇస్తే మాట్లాడు, లేకపోతే లేదు. ఇక్కడ ఆ స్థాయికి వెళ్ళిపోయాం మనం. అంచేత వసుధలో లోపించింది ఏమిటంటే సు అంటే మంచి, సుమతి అంటే మంచి బుద్ధి. అతను సుజనుడు, జనుడు అంటే మనిషి, సుజనుడు అంటే మంచి మనిషి. అంచేత వసుధలో సు తీసేస్తే మిగిలింది వధ. ఆ మంచితనం పోయింది అంటే ఇక మిగిలిది ఏముండదు. అందుకే నేను ఈ ప్రార్థన పద్యంలో వేదాంత భేరి ప్రవచనానికి మా అమ్మగారిని గురించిన ప్రార్థన పద్యంలో ఏమంటున్నాను అంటే, రెప్పల తుమ్మెదల్ మధుకరీయము భూని, నా కనురెప్పలు తుమ్మెదల్ లాంటివమ్మా. తుమ్మెద రెక్కలు ఎలా ఉంటాయో మన కనురెప్పల వెంట్రుకలు కూడా అలాగే ఉంటాయి. కావ్యాల్లో ఈ రెప్పల వెంట్రుకల్ని తుమ్మెదలతో పోలుస్తారు. ఇవి మధుకరీయం చేసే, మధుకరీయం అంటే భిక్షాటన, మాధూకరం అంటారు. అంచేత భిక్షాటన అయినా సరే, ప్రభుత్వం పన్నులు వసూలు చేయడమైనా సరే, ఒక వ్యాపారస్తుడు వినియోగదారుల దగ్గర డబ్బు వసూలు చేయడమైనా సరే ఎలా జరగాలి అంటే తుమ్మెద తేనె సేకరించినట్టుగా జరగాలి. అలా జరిగితే ప్రభుత్వము మంచిదే, బిచ్చగాడు మంచివాడే, వ్యాపారస్తుడు మంచివాడే. దాన ధర్మాల కోసం మనం ఎవరినో అడుగుతాం, మా పుస్తకం అచ్చు వేయించాలండి అని అడుగుతాం ఒక ఆయన్ని. ఆయన ఏదో ఇస్తానయ్యా, ఓ 50,000 ఇస్తాను వేసుకో అని అంటాడు. ఇక ఈ కవి గారు ఏమంటాడంటే, మా జాతికి ఉండే లక్షణం చెబుతున్నాను, అస్తమానం ఆయన దగ్గరికే పెడతాడు. చివరికి ఆయన ఈయన దగ్గరికి వస్తాడు చెప్పట్టుకొని. దీన్ని గోకేయడం అంటారు, యాచన అనరు దీన్ని. మనం గోకి దాతను యాచకుడిని చేయకూడదు, ఎప్పుడు ఒకడినే అడగకూడదు అలాగా. అప్పుడు మీరు వేయించారండి, ఎప్పుడు మీరే ఇప్పుడు ఆయన వేయించుకుంటున్నాడు వేరుశనగకాయలు, నీకు ఎందుకు ఇది ఆయన అడుగుతావు, ఇంకోటి అడగ కదా. పోనీ అవసరమైన 5 లక్షలు ఏదో 10 మందిని అడిగితే వాళ్ళు ఇస్తారు కదా, ఒక్కడి దగ్గర ఎందుకు, వాడు అయిపోవాలా. అందుకే సూత్రం ఏం చెబుతారంటే, బెచ్చగాడు అడుక్కోవడానికైనా సరే, దాన ధర్మాల గురించి ఎవరినైనా అడగడానికైనా సరే, ప్రభుత్వం పన్నులు వసూలు చేయడానికైనా సరే, వ్యాపారస్తులు వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించడానికైనా సరే ఒకటే సూత్రం చెప్పారు పూర్వం, మధుకరీయం అన్నారు. తుమ్మెద ఏం చేస్తుందో గమనించు అన్నారు. తుమ్మెద తేనె సేకరిస్తుంది, 60,000 గదులతో తేనె పట్టు పడుతుంది, గదికో బిందువు చొప్పున దాస్తుంది. కానీ ఆ బిందువు ఒక పువ్వు నుంచి చొప్పున 1,000,000 బిందువులు 1,000,000 పూల నుంచి తెచ్చింది తుమ్మెద. అది దాని గొప్పతనం. అంత శ్రమపడి సంపాదించింది. ఒక 1000 బిందువుల తేనె కావాలి అంటే తుమ్మెద 1000 పుష్పాల మీద తిరిగింది, కనీసం 100 పుష్పాల మీద తిరిగింది. అందుకని ఒక పుష్పాన్నే పట్టుకుని పీల్చేసి లాగేసి రేకులు చీల్చేయలేదు. ఇవాళ జరుగుతున్నది అదే అనేక రంగాల్లో. మన దగ్గరికి వచ్చిన వాళ్ళనే దోచేసుకుందాం మొత్తం, మళ్ళీ ఎవడన్నా వస్తాడో రాడో, వచ్చిన వాళ్ళు లాగి అంటే ఇప్పుడు వీడు కూడా రాడు ఇంకా. అందుకని మధుకరీయం ఉన్నారు. ప్రభుత్వం పన్నులు కూడా బిచ్చగాడు ఎలా అడుక్కోవాలంటే లెక్క 7 ఇళ్ళు అడుక్కోమన్నారు, ఒక ఇల్లు కాదు. ప్రభుత్వాన్ని పన్నులు ఎలా వసూలు చేయమన్నారు అంటే, వసూలు చేస్తున్న విషయం ప్రజలకు తెలియకుండా వసూలు చేయమన్నారు. అది బాధగా అనిపించకూడదు, అనుకోకుండా జరగాలంతే. ఒక వస్తువులో భాగంగా అలా వెళ్ళిపోతూ ఉండాలి. మరి ప్రత్యేకించి మన ఇంటికి వచ్చి దెబ్బలాడి వసూలు చేశారన్నట్టుగా ప్రజల వ్యతిరేకత వస్తుంది. అలాగే వ్యాపారస్తులు లాభం వేసుకుని వసూలు చేసిన అంతే. వాళ్ళు దుకాణం పెట్టాం, మనం పెట్టిన పెట్టుబడి అంతా ఏడాదిలో వచ్చి ఇవ్వాలి అంటే వ్యాపారం అవ్వదు, ఇది మోసం అవుతుంది, దుర్మార్గం అవుతుంది. పెట్టాం కదా, వచ్చింది 10 ఏళ్లలో వస్తుంది, ఏడాదికి ఎంత రావాలి అంత వస్తే చాలు. అలాగే మన కస్టమర్లు పెరగాలి, వినియోగదారులు పెరగాలి. వ్యాపారస్తుల దగ్గరికి వచ్చే వినియోగదారుల సంఖ్య పెరిగితే లాభం అప్రయత్నంగా వస్తుంది. కానీ వచ్చే 10 మంది దగ్గరే మొత్తం వసూలు చేసేద్దామంటే వీళ్ళు వెళ్ళి అందరికీ చెప్తారు, వస్తువులు బాగానే ఉన్నాయి కానండి, చచ్చిపోతున్నామండి, అంత ధర ఏమిటండి అంటాడు. ఇంకెవడు రాడు. ఎక్కువ మంది వినియోగదారుల ద్వారా ఆయన దగ్గర 100 రూపాయలు, ఈయన దగ్గర 100 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయలు 1000 మంది దగ్గర వసూలు చేసుకున్నా పర్వాలేదు. కానీ 10 మంది దగ్గర 10,000 చొప్పున 1,00,000 వసూలు చేస్తే వేరే వాళ్ళు రాకపోగా ఈ 10 మంది దూరం అవుతారు. వైద్యులు కూడా ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. 4 పేషెంట్లు రాగానే 4కి లేని జబ్బులన్నీ చెప్పేసి మొత్తం గోకేయకూడదు. ఇక్కడ పైగా మనం ఇస్తే ఒకలా ఉంటుంది బిల్లు, ఇన్సూరెన్స్ ఉందంటే ఇంకోలా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంది అంటే అయిపోయినట్టే, ఆ కంపెనీ వాడు మనం కూడా అయిపోయినట్టే. వీళ్ళ పత్రికల్లో వచ్చింది కదా, ఆరోగ్యశ్రీ పథకాల్లో అన్ని కిడ్నీ ఆపరేషన్లు జరిగాయి. అంతమంది కిడ్నీలు లేకపోతే దేశంలో బతుకుతారా జనం? ఎందుకు జరిగాయి అందరికీ తెలుసు. అంతమంది కిడ్నీలు లేకుండా ఉంటారా పాడైపోయి? ఏం లేదు, ఏమొచ్చినా కిడ్నీ తీసేయి, జరగకపోయినా రాసేయి కిడ్నీ, రాసి డబ్బులు ఎక్కువ వస్తాయి. సంతకాలు పెట్టేవాడు పెట్టేస్తే అయిపోయాయి. ఇదే లోపించడం అంటే ఇదే.
వసుధలో సూలోపించడం అంటే ఇదే. ఏ పని చేసినా అందులో నెమ్మదిగా మనం కష్టపడి 9 సంపాదించుకోవాలి. కానీ ఒక్క ఏడాదిలోనే 4 ఏళ్లలోనే మొత్తం నేను 400 కోట్లు సంపాదించాలంటే ఏమైపోతుంది ప్రపంచం? ఈ దురాశ ఇవాళ ఎక్కువైంది. అందువల్ల వేదాంత భైరి వంటి ప్రవచనాలు చాలా చోట్ల అవసరం అవుతున్నాయి. వేదాంతం అంటే వైరాగ్యం. నాకు అక్కర్లేదు ఉన్నది చాలు అనడమే వేదాంతం, అదే వైరాగ్యం. అంతకని వైరాగ్యం అంటే ఏమీ సంపాదించకపోవడం కాదు. కుటుంబాన్ని పోషించుకోవద్దని ఏ వేదాంతము చెప్పలేదు. పోషించుకో, కుటుంబం వరకు ఆపు. ఆ కుటుంబానికి ఎంత కావాలంటే ఏదో 4 బతకాలంటే 4 రాళ్ళు కావాలి. 4 రాళ్ళు అంటే ఈయన దృష్టిలో రాయి ఈజుక్కొల్టు 100 కోట్లు, ఆ లెక్క వేరు. దేవమానం అంటారు దాన్ని. 4 రాళ్ళని ఎవరన్నా పల్లెటూరు వాడిని అడిగితే 4 రాళ్ళు అంటే ఏముందండి, ఏదో 40,000 ఉంటే చాలు. అబ్బాయి ఈయన లెక్క అది కాదు. ఒక రాయి ఈజుక్కొల్టు 100 కోట్లు. 4 రాళ్ళు అంటే 400 కోట్లు. ఎప్పటికీ సరిపోదు వీడికి. 100 కోట్లు సంపాదించేవాడు కూడా ఏమంటే కుటుంబాన్ని పోషించుకోవాలంటే 4 రాళ్ళు. 4 రాళ్ళు వెనకేసుకోవాలంటాడు. పైగా ఈవేళ కూడా వెనకేసుకోవట్లా. సంపాదించి గాలి బ్లాడర్లో వేసుకుంటున్నాడు ఆ 4 రాళ్ళు. అందరికీ గాలి బ్లాడర్లో రాళ్ళు, గాలి బ్లాడర్లు ఎందుకంటే వెనకేసుకున్న రాళ్లే ముందుకు వచ్చాయి. జనాన్ని దోచుకుని బాగా సంపాదించి వెనకేసుకుంటే అవి వెనకాల ఉండలేక ముందుకు వచ్చాయి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన వెనకేసుకున్నాడు. అయిపోయింది. ఆయన మొత్తం వేసుకున్నాడు. నీకు చాలా రాళ్ళు ఉన్నాయి, ఎలా సంపాదించావు నాకు తెలుసు, నీది నరసరావుపేట, నాది నరసరావుపేట, నీ సంపాదన నాకు తెలుసు, దా ఆపరేషన్ దా, నువ్వు వెనకేసుకోవడం నాకు ఇచ్చే అన్నాడు. అయిపోయింది కదా. ఈ కాస్త తర్కం ఆలోచిస్తే చాలండి, అంతకంటే ఎక్కువ సంపాదించక్కర్లేదు. మనం అనిపించదు అసలు. సంపాదించిన మనశ్శాంతి లేనప్పుడు దేనికి? నువ్వు వెనకేసుకున్న 4 రాళ్ళు ముందు గాలి బ్లాడర్లోకి వచ్చాక ఇంకెందుకు వెనకేసుకోవడం? ఆ 400 కోట్లు సంపాదించడానికి ఈ మనిషి ఎంత యాత్ర పడిపోతున్నాడు. పిల్లల కనపడ్డు, నిద్ర లేదు, ఆహారం లేదు. ఎప్పుడైనా ఫోన్ చేసి ఎలా ఉన్నానంటే ఫోన్ చేద్దాం చెప్పానా అంటాడే. అదో పెద్ద శాసనం. ఫోన్ చేద్దాం చెప్పానా అంటే ఈ ఒక్క నిమిషం భార్య ఫోన్ చేయడం వల్ల ఈయనకి వ్యాపారం పోయిందనమాట. ఇక్కడ బిజినెస్. అంతకంటే ఈ యథ వ్యాపారం ఏదో కట్టిపారేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆవిడ ఇచ్చే ఫిల్టర్ కాఫీ తాగి హాయిగా కబుర్లు చెప్పుకుంటే సుఖంగా ఉంటుంది కదండి, మనశ్శాంతిగా ఉంటుంది కదా. ఆవిడకి ఆనందం, మనకు ఆనందం. ఎందుకు వచ్చినవి ఇవన్నీ? నేను ఇక్కడ ఆవిడ బాధపెట్టి, ఊళ్ళో వాళ్ళని బాధపెట్టి ఇంత సంపాదించాలా? అందుకే ఇక్కడ కవి తల్లి ప్రార్థన మీద ఏమంటున్నాడంటే, అమ్మ రెప్పలనే 9లతో నేను భిక్షాటం చేసి ఎక్కడైనా ప్రపంచంలో వసుధన్ వసుధ అన్నారు కదా. సు తీసేయకుండా సుధ అంటే అమృతం కదా, వసు అంటే బంగారం కదా. వసుధ అని ఎందుకన్నారు? భూమిలో అమృతము ఉంది, బంగారము ఉంది. బంగారం భూమి లోపల ఉంది, అమృతం భూమి మీద ఉన్న మానవుల మనస్సులో ఉంటుంది ఖచ్చితంగా అమృతం అనేది. వసు ఉంది, సుధా ఉంది కదా. ఎక్కడైనా ఉంటుందేమో తిరిగానమ్మా. ప్రపంచమంతయుం దప్పక సంచరించి వసుధన్ సుధలేమి గ్రహించి ఏడ్వగా. ఇంత భూమండలంలో ఎక్కడ అమృతప్రాయమైన మనస్సు కనబడకపోతే ఏడ్చానమ్మా. అనుకోకుండా నా కన్నీళ్లు కిందికి చేరాయి కదా. చిప్పులు నశ్రు బిందుల అభిషేకము చేయగా. ఈ బిడ్డ ఎక్కడుండి ఏడుస్తున్నాడు? తల్లి ఒళ్ళో ఉండి ఏడుస్తున్నాడు. అందుకని బిడ్డ కన్నీళ్ళు ఎక్కడ పడ్డాయి? తల్లి పాదాల మీద పడ్డాయి. చిప్పిలు నశ్రు బిందుల అభిషేకము చేయగా నీ పదంబు జంబు అప్పుడు కానుపించినది అమ్మరో. నీ పాదాల మీద పడ్డాయమ్మా నా కన్నీళ్ళు. అప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, జగన్మాతకి కనుక మనం ప్రార్థన చేసి భగవద్భక్తిని విడిచిపెట్టకుండా మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ ఉంటే ప్రపంచం సరే అన్నాడు సరవుతుంది. ముందు మనం సరిగ్గా ఉంటాం కదా, మన ఆత్మ బాగుంటుంది కదా అని మనశ్శాంతి కలిగిందమ్మా. అందుకని నాకు కొరంత లేదికన్, జీవితం అర్థమైందమ్మా, నాకు ఇంకా కొరత లేదు అన్నాడు. మనం అర్థం చేసుకోవలసింది ఇది. ఎక్కడో అన్యాయాలు, అక్రమాలు ఏవో జరుగుతూనే ఉంటాయి, అస్తమానం పత్రికల్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ మన ఇంట్లో జరుగుతాయని కంగారు పడకూడదు. మన ఇంట్లో జరుగుతాయని కంగారు పడకూడదు. ఇప్పుడు భార్యలకి, భర్తలకి అందరికీ కొత్త అనుమానాలు వస్తున్నాయి. భర్త పడుకుంటే ఏమైనా లేచేలోగా దుప్పటి పెట్టి ఊపిరి ఆడకుండా చేసేస్తారేమో తొలగడ పెట్టి, అలా కొంతమంది చంపేస్తున్నారు. ఇంకొంతమంది భార్యలకి అనుమానం ఉంది, నేను గుమ్మం విడిచిపెట్టి వెళ్ళానంటే వీడు ఏమైనా ఇంకో వ్యాపారం మాట్లాడతాడేమో అని వాళ్ళకి అనుమానం కావాలి. అందుకని పుట్టింటికి కూడా వెళ్ళట్లేదు. ఈ వచ్చిన కాపలా కస్తూ కూర్చుంటాను. పుట్టింటికి వెడితే మనకు అయిపోయినట్టుగా అక్కడే నమ్మకాలు పోయాయి మనుషులు. అసలు ముందు వీళ్ళిద్దరి మీద పిల్లలకి నమ్మకాలు పోయాయి. పిల్లలకి నమ్మకాలు పోయాయి. ఎందుకంటే బండి నుంచి విద్యార్థి ఇంటికి వస్తే తల్లి పలకదు, తండ్రి పలక, అసలు ఇంచుమించుగా ఉండరు. ఒకవేళ ఉన్నా పలకరు. ఈవిడ ఫోన్లో ఈవిన ఉంటుంది, ఆయన ఫోన్లో ఆయన ఉంటాడు.
వాడికో ఫోన్ బారేస్తారు అడిగితే. ఈ 2 చెప్పలు వీళ్ళకున్నా, నువ్వో చెప్పా, నువ్వు అడుక్కునేది అడుక్కో, మేము అడుక్కునేది అడుక్కుంటాం, నీకో చెప్ప బారే, మా జోలికి రావు. అది వీళ్ళ పరిస్థితి. మా మనవరాలు ఎల్కేజీ అయిపోయింది, దాని బతుక్కి యూకేజీలోకి వచ్చింది. మొన్న మా అబ్బాయి నాతో మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇదివరకు 5 రోజులు పడిదానికి, ఇప్పుడు 6 రోజులు పెట్టారట. 6 రోజులు ఎందుకురా దానికన్నా, నేను దాని ప్రాణం తీసేస్తారా? చిన్నపిల్ల కదా, 4 ఏళ్ళు లేవు, దానికి ఎందుకు 5 రోజులు పెట్టారు కదా, ఇదివరకు అలా ఉంది కదా, 6 రోజులు ఏం చేయ నాన్నగారు, స్కూల్ అలా మార్చేశారు వాళ్ళు, ఇప్పుడు స్కూల్ మార్చలేం కదా మనం. వాళ్ళు ఎందుకు మార్చారని వారిని అడిగితే వాళ్ళు అన్నట్టు పేరెంట్స్ అడుగుతున్నారండి అన్నట్టు. పేరెంట్స్ అందరికీ నమస్కారం. 4 ఏళ్ల పిల్లాడు మన ఇంట్లో 2 రోజులు ఉంటే మనకు అడ్డంగా ఉన్నారండి వేళ. అందుకని స్కూల్కి వెళ్ళి మీరు 6 రోజులు పెట్టండి, ఆదివారం కూడా క్లాసు పెట్టండి. ఎందుకంటే ఆదివారం కూడా మనం ఫోన్కి వెళ్ళుకుంటూ కూర్చోవాలి కదా. మన క్యాంపులు మనకున్నాయి కదా, మన కాలక్షేపాలు మనకున్నాయి, మన బెట్టింగులు మనకున్నాయి, మన సెట్టింగులు మనకున్నాయి. పసిపిల్లలు 3-4 ఏళ్ల పిల్లలు మనకు బరువు అయిపోయినప్పుడు, మనకు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో వచ్చాక వాళ్ళకి బరువు అయ్యామంటే ఆశ్చర్యం ఉందండి. వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో బారేశారంటే మనం ఏం చేసామో అదే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కంపెనీ మనకు నచ్చలేదు, రేపు వృద్ధాప్యం వచ్చాక మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదు. అందుకని మన కర్తవ్యం ఏమిటంటే, తల్లి పాదాలు చూడగానే అతని కొరంత లేదని ఎందుకు అనిపించిందంటే, జగన్మాత కనకదుర్గాదేవి, జగన్మాత మన ఆలయంలో సీతాదేవి, అటువంటి దేవతల్ని మనం దర్శించినప్పుడు కలగవలసిన ఆలోచన ఏమిటంటే, నేను శుక్రవారం దర్శించా, నేను ఆదివారం దర్శించా, నేను పొద్దున్నే చూసా, అంత పొద్దున్నే ఎవడు వెళ్ళలా, ఇవన్నీ అహంకారాలు. దయచేసి ఈ మాటలు చెప్పొద్దు. అసలు నేను పొద్దున్నే రమ్మని దేవుడు అనలేదు. మన వెధవమోహం చూడడం వాడికి ఇష్టం లేదు. మనం దేవుడు చూడడం గొప్ప కావచ్చు, దేవుడికి మన మొహం చూడడం ఎందుకు, మనం ఎంతమందిని ముంచేసామో ఆయనకు బాగా తెలుసు. నీ వెధవమోహం నాకు అక్కలేదు అంటాడు. దేవుడికి కూడా మన మొహం చూడడం ఇష్టం ఉండాలి కదా. మనకి దేవుడు మొహం కాదు, దేవుడికి కూడా మన మొహం చూడడం ఇష్టం ఉండాలి కదా. అంటే పొద్దున్న వెళ్ళాము, శుక్రవారం వెళ్ళాము, నేను ఏమీ తినకుండా నేను తినకుండా రమ్మని దేవుడు చెప్పలా. ఇవేవి ముఖ్యమైనవి కాదు. అసలు దైవుణ్ణి చూడగానే, ఒక ప్రదక్షిణం చేయగానే నీలో ఏదైనా కోరిక తగ్గిందా, అది చాలా ముఖ్యమైన విషయం. ఇంటికి వెళ్ళి కాగితం మీద రాసుకుని చేయండి ఆ విషయాన్ని. గుడికి వెళ్ళేది కోరికలు తీరడానికి కాదు, కోరికలు లేకుండా చేసుకోవడానికి. గుడికి వెళ్తున్నామంటే మనకు అప్పటికే ఉన్న కోరికల్ని ఒక 50 కోరికలు ఉంటే పోనీ ఓ 25 కోరికలు ఉంటే అన్ని కాగితం మీద రాయాలి. గుడికి వెళ్ళొచ్చాక ఇందులో ఏ కోరికైనా నేను వదిలేయగలనా అని ఆలోచించి దాన్ని సొన్న చుట్టి తీసి పారేయాలి. అలా 25 గుళ్ళు తిరగగానే 25 కోరికలు పోయాయంటే నువ్వు రామకృష్ణ పరమహంసతో సమానం, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంటికి కూర్చో. గుడి ప్రయోజనం అది. అదే విచిత్రం ఏంటంటే, గుళ్ళో పూజారులు, గుడి చైర్మన్లు, గుళ్ళోకి వచ్చేవాళ్ళు కూడా మాకు అది తీరింది ఇది తీరింది, నీకన్నీ తీర్చడానికి కలిసిన దేవుడికి ఏం లేదా ఇక్కడ. నువ్వు పుట్టడమే దండగా, మళ్ళీ కోరిక తీరింది అంటావు. నువ్వు పుట్టకుండా ఉంటే కోరిక లేదు. ఈ ప్రచారం బాగా చేస్తాం, గుళ్ళోకి జనం బాగా పెరుగుతారు, అభిషేకాలు పెరుగుతాయి, అక్కడి నుంచి టికెట్లు మార్చేస్తారు. అక్కడ వ్యాపారమే. మొత్తం అన్ని వ్యాపారాలని ఆపడం కోసం, వైరాగ్యం అనే ఒకే ఒక వ్యాపారం కోసం దేవాలయం ఏర్పడితే, దేవాలయంలోనే వ్యాపారం జరిగితే ఇంకెవడు కాపాడుకుంటాడు ఇక్కడ. గరదాయాం స్వమాతరే అంటారు సంస్కృతంలో. కిం కుర్మః కం ప్రతిభ్రూమో గరదాయాం స్వమాతరే. ఎవరైనా మనకి అన్నంలో విషం కలుపుతారు అంటే అమ్మకి చెప్పుకుని ఏడుస్తూ, అమ్మ వాళ్ళు నన్ను మోసం చేశారమ్మా అని. తల్లే కొడుక్కి విషం కలిపితే ఇంకెవడితో చెప్పుకుంటాడు వీళ్ళు ఇక్కడ, ఇంకెవడు నమ్ముతాడు ఇక్కడ. కిం కుర్మః కం ప్రతిభ్రూమో గరదాయాం స్వమాతరే. తల్లే విషం పెట్టి కొడుకుని చంపేసే వ్యవస్థ వస్తే ఇంకెవరికైనా చెప్పుకోవడానికి ఉందా ఇక్కడ? ఆ వ్యవస్థ బాగుపడాలంటే మనం వేదాంతం అనే భేరీని మ్రోగించాలి.